న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో కలకలం రేపిన 6 దారుణ హత్యల కేసులో నిందితుడు రాజ్ కుమార్ పై నమోదైన ఎఫ్ఐఆర్లో వల్లు గగ్గరు పొడిచే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఎంతటి క్రూరమైన మనస్తత్వంతో ఈ ఘాతకానికి ప్లాన్ చేశాడో ఎఫ్ఐఆర్లోని అంశాలు స్పష్టం చేస్తున్నాయి. ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం నిందితుడు రాజ్ కుమార్ పై గతంలో షాబాద్ పోలీస్ స్టేషన్లో బెదిరింపులు, భౌతిక దాడులకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో నిరంతరం వేధిస్తూ తనకు ఫోన్ చేయాలని, కలవాలని ఒత్తిడి తెచ్చేవాడని, ఆమె కాలేజీకి వెళ్లే సమయంలోనూ వెంటపడుతూ వికృతంగా ప్రవర్తించేవాడని, రాజ్ కుమార్ భయంతోనే సదరు బాలిక తల్లి కొంతకాలం పాటు ఆమెను కాలేజీకి పంపడం కూడా నిలిపివేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఖరి పరీక్షల కోసం బాలిక కాలేజీకి వెళ్లిన సమయంలోనూ ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా తల్లి అడ్డుకొని కాపాడిందని, ఈ ఘటన తర్వాత గతంలో బాలిక తండ్రిని చంపినట్లే మిమ్మల్ని అందరినీ చంపేస్తానంటూ రాజ్ కుమార్ బహిరంగంగానే బెదిరింపులకు దిగాడు. బాధిత కుటుంబం మే 16న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రాజ్ కుమార్పై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఇటీవల అతడు బెయిల్పై నుంచి విడుదలయ్యాడు. కక్షతో రగిలిపోతున్న నిందితుడు శనివారం తెల్లవారుజామున సైకోలో మారి సదరు మైనర్ బాలిక ఆమె తల్లే నాయనమ్మను నరికి చంపడంతో పాటు తన సొంత భార్య, 2 అమాయక పిల్లలను కూడా కత్తితో పీకలు కోసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘోర నరమేధంతో ఆగ్రహించిన బాధితుల బంధువులు, గ్రామస్తులు షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ఆందోళన చేపట్టారు. బెయిల్పై బయటకు వచ్చి 6 మందిని హత్య చేసిన పోక్సో నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. బాధితులకు సంఘీభావంగా వచ్చిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యపై బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురై ఒక్కసారిగా ఎమ్మెల్యేపై తిరుగుబడడంతో ఎమ్మెల్యే కాలే యాదయ్య పరుగులు తీశారు. కొన్ని గంటల నుంచి రోడ్డుపై బైఠాయించి బాలిక కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యులతో చేవెళ్ల డీసీపీ యోగేశ్వర్ గౌతమ్ కూడా మాట్లాడారు. నిందితుడు రాజ్ కుమార్ కోసం 9 బృందాలతో ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.